నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రునికి తప్ప అందరి ఋషులకు అభివాదాలు తెలుపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న సమయాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు అని నారదుడి అభిప్రాయం. నారదుడి ఆజ్ఞల మేరకు హనుమంతుడి విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రునికి ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అదే పనిగా విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. ఆగ్రహ జ్వాలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణశిక్ష విధించమని రాముడిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపరుడైన శిష్యుడు. గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని చెప్పాడు. అలాగే హనుమంతునికి ఆపై మరణశిక్ష ఆదేశించాడు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్న నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్ళి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షించబడ్డాడు. ఇలాంటి స్టోరీస్ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి. మరిన్ని స్టోరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై